మీకోసం మీ వీర రమేష్ స్టడీ కార్నర్కు స్వాగతం. ఈరోజు టెట్ మరియు డిఎస్సికి కానీ గ్రూప్స్కి కానీ మొదలైన ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా ఉపయోగపడే వాక్యాల గురించి తెలుసుకుందాం. ఈ వాక్యాలు నేను చెప్పిన వాక్యాల టాపిక్ వింటే ఎటువంటి బుక్ అవసరం లేదండి. మీరు ఏ బుక్లు అన్ని బుక్కులు వెతకలాడి చాలా అన్ని ఉదాహరణలతో ఎక్కువ ఉదాహరణలతో మీకు ఈరోజు నేను వాక్యాల గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవే కాదు, నా యొక్క టాపిక్స్ సందులు కానీ సమాసాలు కానీ మరియు అలంకారాలు కానీ ఛందస్సు కానీ నేను తెలుగుకు సంబంధించిన గ్రామర్ పూర్తిగా చెప్పాను. ఆ గ్రామర్ను మీరు చదివితే నా వీడియో వింటే సరిపోతుంది. ఇంకా ఎటువంటి బుక్స్ అవసరం లేదు. 100% మార్కులు గెయిన్ చేయగలరు అని ఆశిస్తూనే వీడియో తీస్తున్నాను. మొట్టమొదటి వాక్యాలలో ఆశ్చర్యార్థక వాక్యం. ఆశ్చర్యము, సంతోషము, సంతాపం మొదలైన భావాల్ని వెల్లడించే వాక్యాలు ఆశ్చర్యార్థక వాక్యాలు. ఏంటంటే వెల్లడించాలంటే ఆశ్చర్యాన్ని, సంతోషాన్ని, సంతాపాన్ని మొదలైన భావాలు ఫీలింగ్స్ను వెల్లపించే వాటిని ఆశ్చర్యార్థక వాక్యాలు అంటారు. ఉదాహరణకు కటకట, ఎంత కష్టం వచ్చింది. అయ్యో, ఎంత పని అయ్యింది. ఓహో, దీనిని మెచ్చుకొనడానికి 1000 నాలుకలు చాలవు. నెక్స్ట్ రెండోది విద్యార్థక వాక్యాలు. విద్యార్థక విధిని తెలియజేసే వాక్యాలు. విధి ప్లస్ అర్థక విద్యార్థక వాక్యాలు అంటారు. ఇది శ్రోతకు ఆదేశాన్ని ఇస్తుంది. వెరీ ఇంపార్టెంట్. ఈ ఆదేశాన్ని బట్టి మనము విద్యార్థక వాక్యాలను మనము గుర్తించవచ్చు. ఉదాహరణకు నువ్వు నా వెంటరా అంటే ఆర్డర్, ఆదేశం అంటే ఆర్డర్ చెప్పడం జరుగుతుంది. నువ్వు నా వెంటరా. రెండోది నువ్వు ఊరికి వెళ్ళు, ఒక ఆర్డర్ వేయడం, ఆదేశం వేయడం. నాలుగోది నువ్వు రేపు రా. నాలుగోది నువ్వు మా ఇంటికి రా అనేది ఉదాహరణలండి. ఇంకా నెక్స్ట్ మూడోది నిషేధార్థక వాక్యాలు. నిషేధాన్ని తెలియజేసే వాక్యాలు నిషేధార్థక వాక్యాలు. నిషేధం అండి. ఉదాహరణకు వరకట్నం తీసుకోకూడదు, కూడదు, కూడదు, చూడకు, రాదు వంటి నిషేధార్థక వాక్యాలు పదాలు వస్తాయి. అస్పృశ్యతను పాటించకూడదు. రోడ్డు మీద నడిచేటప్పుడు దిక్కులు చూడకు. వాహనాలు రోడ్డుకు కుడివైపు నడపరాదు. ఈ విధంగా నిషేధార్థక వాక్యాలు ఉండడం జరుగుతుంది. ఇంకా నాలుగోది అనుమత్యార్థక వాక్యాలు. అనుమతిని కోరు లేదా అనుమతినిచ్చు వాక్యాన్ని అనుమత్యార్థక వాక్యాలు అంటారు. ఉదాహరణకు నువ్వు నన్ను పుస్తకం చదవనివ్వు. రెండోది లక్ష్మి తోటలో నుంచి పూలు తీసుకోపోవచ్చు. ఇక్కడ నుంచి జనార్దన మన ఇంటికి రావచ్చు. సులోచనను పరిశోధన చేయనివ్వు. ఈ విధంగా అనుమతిని కోరు మరియు అనుమతినిచ్చు వాక్యాన్ని అనుమతార్థక వాక్యాలు అంటారు. ఐదోది సామర్థ్యార్థక వాక్యాలు. సామర్థ్యాన్ని తెలియజేసే వాక్యాలు సామర్థ్యార్థక వాక్యాలు. ఉదాహరణకు నేను ఉద్యోగం సాధించగలను. తన యొక్క సామర్థ్యాన్ని, కెపాసిటీని తెలియజేస్తాయి. రెండోది నేను ఆడగలను. ఈ విధంగా సామర్థ్యాన్ని తెలియజేసే వాక్యాలు సామర్థ్యక వాక్యాలు అంటారు. ఆరోది సందేహార్థక వాక్యాలు. సందేహాన్ని తెలియజేసే వాక్యాలను సందేహార్థక వాక్యాలు అంటారు. ఉదాహరణకు రేపు పరీక్ష జరుగుతుందో లేదో, వెరీ ఇంపార్టెంట్. ఈ విధంగా సందేహాన్ని తెలియజేస్తాయి. రెండోది వాడు వెళ్తాడో లేదో. మూడోది ఆమె వస్తుందో రాదో. ఈ విధంగా సందేహాన్ని తెలియజేసే వాక్యాలను సందేహార్థక వాక్యాలు అంటారు. నెక్స్ట్ ఏడోది ఆశీర్వాదక వాక్యాలు. ఆశీస్సులను తెలియజేసే వాక్యాలు ఆశీర్వాదక వాక్యాలు అంటారు. ఉదాహరణకు మీకు ఫస్ట్ క్లాస్ వచ్చుగాక, నువ్వు సంతానవతివి అవుదుగాక. ఈ విధంగా ఆశీర్వాదాన్ని తెలియజేసే వాక్యాలను ఆశీర్వాదక వాక్యాలు అంటారు. ఎనిమిదవది ప్రార్థనార్థక వాక్యాలు. ప్రార్థనార్థక క్రియలు ఉంటే వాక్యాలు ప్రార్థనార్థక వాక్యాలు అంటారు. ఈ వాక్యాలకు ముందు దయచేసి, కాస్త లాంటి పదాలు చేరుతాయి. ఉదాహరణకు దయచేసి నువ్వు వెళ్ళురా, కాస్త ఊరికి వెళ్ళిరా, దయచేసి ప్రతిరోజు పత్రిక చదవండి. ఈ విధంగా ఇటువంటి ప్రార్థనకు సంబంధించిన వాక్యాలు ఉంటే ప్రార్థనార్థక వాక్యాలు అంటారు. తొమ్మిదవది ప్రశ్నార్థక వాక్యాలు. వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రశ్నార్థక వాక్యాలు, ప్రశ్నలు తెలియజేసే వాక్యాలను ప్రశ్నార్థక వాక్యాలు అంటారు. కానీ ఇవి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం ఇది 3 రకాలు.
సాధారణంగా ఏ భాషలోనైనా ప్రశ్నార్థక వాక్యాలు 3 రకాలుగా ఉంటాయి. 1 వాక్యాంత శబ్దాపేక్ష ప్రశ్నలు, 2 వాక్యేతర శబ్దాపేక్ష ప్రశ్నలు, 3వది విషయ నిర్ధారక ప్రశ్నలు. ఈ 3 గురించి తెలుసుకుందాం. ప్రశ్నార్థక వాక్యాలు 3 రకాలు చెప్పాం కదా. మొట్టమొదటి వాక్యాంత శబ్దాపేక్ష ప్రశ్నలు. ప్రశ్నార్థక పదాలు ఏమీ లేకుండానే వాక్యం చివర ఆ చేర్చడం వల్ల ప్రశ్నార్థక వాక్యాలు ఏర్పడతాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ చేర్చడం వలన వాక్యాంతంలో ఆ చేర్చడం వలన ప్రశ్నార్థక వాక్యాలు ఏర్పడతాయి. ఉదాహరణకు భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉందా, ఆ చేర్చడం జరిగింది. మరియు నరసింహారావుకు బెయిల్ ఇచ్చారాలో కూడా ఆ రావడం జరుగుతుంది. కాబట్టి వీటి వాక్యాంత శబ్దాపేక్ష ప్రశ్నలు అంటారు. ఆ చివర ఉండడం జరగడం వలన ఈ ప్రశ్నార్థక వాక్యాలుగా మారిపోయాయి. నెక్స్ట్ 2వది వాక్యేతర శబ్దాపేక్ష ప్రశ్నలు. ఎవరు, ఎప్పుడు, ఎందుకు, ఏమిటి, ఎక్కడ, ఎలా మొదలైన పదాల వలన ప్రశ్నార్థక వాక్యాలు ఏర్పడతాయి. ఉదాహరణకు మీరు ఎవరు, మీరు తింటుంది ఏమిటి, ఇటువంటి ప్రశ్నలను వాక్యేతర శబ్దాపేక్ష ప్రశ్నలు అంటారు. 3వది విషయ నిర్ధారక ప్రశ్నలు. కదు, కదా చేరడం వల్ల ఇవి ఏర్పడతాయి. ఉదాహరణకు గద్దర్ నృత్యం చేస్తాడు కదా, శివసాగర్ అంటే సత్యమూర్తి కదూ. ఈ విధంగా ఇటువంటి కదు, కదా, ఆ మరియు ప్రశ్నార్థక వాక్యాలు ఉన్న వీటినన్నిటిని మనము ప్రశ్నార్థక వాక్యాలు అంటాము. ఈ ప్రశ్నార్థక వాక్యాలను 3 భాగాలుగా విభజించి ఎక్స్ప్లెయిన్గా తెలపడం జరిగింది. వాక్యాలలో చివరిదైన కర్తరి వాక్యాలు, కర్మణి వాక్యాల గురించి తెలుసుకుందాం. కర్తరి వాక్యం, కర్త ప్రధానంగా కలిగే వాక్యాలు కర్తరి వాక్యాలు. ఉదాహరణకు రాముడు రాక్షసులను సంహరించాడు. ఇక్కడ కర్త ప్రధానం, రాముడు ప్రధానం కాబట్టి కర్త ప్రధానంగా కలిగే వాక్యాలను కర్తరి వాక్యాలు అంటారు. 2వది కర్మణి వాక్యాలు, కర్మ ప్రధానంగా కలిగే వాక్యాలు కర్మణి వాక్యాలు. చేసే పనిని తెలియజేసే పదం కర్మ అయితే ఆ పనిని చేసేవాడు కర్త. కర్మిని అర్థంలో అంటే కర్మ ప్రధానంగా వాటిలో బడు బడేవి అనేవి క్రియకు అనుసరించి ప్రయోగించబడతాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. బడు బడి అనేవి క్రియకు అనుసరించి ప్రయోగించబడతాయి. దీనికి అసలు రూపం పడు బదులు బడు బడి అనేది క్రియకు అనుసరించి ప్రయోగించబడతాయి. మనం ఖచ్చితంగా వాటిని బట్టి మనము కనుక్కోవచ్చు. ఉదాహరణకు రావణుచే రాక్షసులు సంహరించబడిరి. 2వది సీత రామునిచే పెళ్లాడబడింది. ఈ విధంగా వాక్యాలు టాపిక్ కంప్లీట్గా పూర్తి కావడం జరిగింది. మిత్రులారా, ఈ వాక్యాల టాపిక్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తెలుగుకు సంబంధించిన గ్రామర్, సందులు కానీ, సమాసాలు కానీ, అలంకారాలు మరియు ప్రతి ఒక్కటి తెలుగుకు సంబంధించిన టెట్ మరియు డిఎస్సికి మరియు గ్రూప్ 4కు మరియు పీజీటీ, టీజీటీ, జేఎల్, డిఎల్కు సంబంధించిన ప్రతి ఒక్క గ్రామర్ మన ఛానల్లో అందుబాటులో ఉంది. కాబట్టి ప్రతి ఒక్క మిత్రులకు తెలియజేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాము. ఇట్లు మీకోసం మీ వీర రమేష్.